10వ తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పర్యవేక్షణ కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది 90% పైగా ఉత్తీర్ణత లక్ష్యంగా తీసుకున్నామని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు తెలిపారు. స్థానిక ఎస్కేవిటి హై స్కూల్లో శనివారం సాయంత్రం డిప్యూటీ డీఈఓ దిలీప్ కుమార్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం జిల్లాలోని 19 మండలాల్లో మొత్తం 138 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక దానవాయిపేటలోని ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శనివారం సాయంత్రం డిప్యూటీ డీఈఓ దిలీప్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో డీఈఓ వాసుదేవరావు మాట్లాడారు. జిల్లాలో మొత్తం 24,566 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, వీరిలో 12,568 మంది బాలురు, 11,998 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8:45 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, తప్పనిసరిగా ఉదయం 9:15 లోపు కేంద్రంలో చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:30 దాటిన తర్వాత పరీక్షా హాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. హాల్ టికెట్లు ఇవ్వడానికి ఫీజులు చెల్లించలేదని కొందరు ప్రచారం చేస్తున్న వార్తల్లో నిజం లేదని డీఈఓ తెలిపారు. ఎవరికైనా హాల్ టికెట్ అందకపోతే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చని సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 138 కేంద్రాల్లో సుమారు 1,600 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు ఆయన తెలిపారు. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయని, వాటిని 22 పోలీస్ స్టేషన్లో భద్రపరిచినట్లు చెప్పారు. ప్రతిరోజు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్ల ద్వారా పోలీస్ స్టేషన్ల నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ఒక విద్యాశాఖ అధికారి, ఒక రెవెన్యూ అధికారి, ఒక పోలీస్ అధికారితో కూడిన 5 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 18 సిట్టింగ్ స్క్వాడ్లు, 18 రూట్ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు. జిల్లాలో 8 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో జిల్లాలో 2023లో 70%, 2024లో 83%, 2025లో 88% ఉత్తీర్ణత నమోదైందని డీఈఓ పేర్కొన్నారు. ఈ ఏడాది 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా అమలు చేసినందుకు 90% పైగా ఉత్తీర్ణత సాధిస్తామనే నమ్మకం ఉందని తెలిపారు. సౌకర్యాలు విస్తృతంగా ఉన్నందున బాల విజ్ఞాన మందిరంలో స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ హాల్ టికెట్ల గురించి దాని గురించి వస్తే మీరే డౌన్లోడ్ చేసుకొని ఆ హాల్ టికెట్ పట్టుకుని వెళ్ళిపోండి. అలాగే కేంద్రంలోనికి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎలక్ట్రానిక్ గూడ్స్ను కూడా మేము అలౌ చేయము. సెల్ ఫోన్లు కానీ, బెల్ట్లు కానీ, అలాగే వాచ్లు కానీ, పెన్ కెమెరా, చిన్న ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలా వచ్చారో అవన్నీ కూడా చెక్ చేసి లోనకి పంపించడం జరుగుతుంది. అలాగే సెల్ ఫోన్లు మెడికల్ సిబ్బంది కానీ, పోలీసు వారు కానీ, వినిధులు ఎవరిని తెచ్చుకున్నా అన్నీ బయట విడిచిపెట్టాలి, లోనికి తీసుకెళ్ళకూడదు. స్క్వాడ్ కానీ, సిట్టింగ్ స్క్వాడ్ కానీ, అబ్జర్వర్ కానీ ఎవరైనా వచ్చేటప్పుడు ఏవైతే నిషేధితమైనటువంటి ఈ ఉన్నాయో ఇవి కనుగొనండి ఎడల చట్టపరమైన డిసిప్లినరీ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ గూడ్స్, ఈ బెల్టులు, వాచ్లు, సెల్ ఫోన్లు కూడా లోనికి అలౌ చేయొద్దు అని కోరుతూ, అలాగే ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే డిఈఓస్ ఆఫీసులో ఒక సెల్ పెట్టడం జరిగింది. అలాగే ప్రతి జోనల్లో కూడా ఆర్జేడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ పరీక్ష సజావుగా జరిపించుటకు అందరూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో పండుగ వాతావరణం కనిపించింది. 81వ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నేతలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, టీడీపీ నాయకులు గంగిన హనుమంతరావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, మత్స్యేటి ప్రసాద్, వాసిరెడ్డి రాంబాబు, కనకాల రాజా, గోరంట్ల రవిరామకిరణ్, మాజీ కార్పొరేటర్లు, తెలుగు మహిళలు, పోలీస్ శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, కాతేరు, కొంతమూరు, కోలమూరు, కడియం, కడియపులంక, జేగురుపాడు తదితర ప్రాంతాల నుంచి
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ, కేడర్ వెల్ఫేర్ ప్రోగ్రాంలో భాగంగా టీఎన్టీయూసీ ఆటో కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ, పలుకు స్కూల్లో విద్యార్థులకు భోజనాలు అందించడం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంత అవకాశం కల్పించిన గోదావరి జిల్లా వాసులకు 7 సార్లు గెలిపించారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు గెలిపించారంటే వారు నా మీద ఉంచిన విశ్వాసం, నమ్మకం. నాకు కూడా సమగ్ర అవగాహన ఏర్పాటైంది. ఇన్ని సంవత్సరాల అనుభవంలో ప్రపంచం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, మన ప్రాంతం మీద, మన సమస్యల మీద అవగాహన ఉంది. అవగాహన ప్రజలకి, ప్రభుత్వానికి ఉపయోగపడితే చాలని ఆలోచనలో ఉన్నానని సవినయంగా మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి శుభాకాంక్షలు జరిపిన అందరికీ కూడా, అన్ని వర్గాల ప్రజలకి, అన్ని పార్టీల వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ నెల 16 నుండి రాజమండ్రి గోదావరి తీరంలో మున్సిపల్ రాష్ట్ర మహాసభల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మిక సమస్యల పరిష్కారానికే పోరాట కార్యాచరణ ప్రణాళిక అని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు వివరించారు. సాంస్కృతిక ఉద్యమాల రాజమండ్రి నగరంలో మార్చి 16, 17, 18 తేదీల్లో జరగనున్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు, ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధులు జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ, దేశంలో అందున నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైన ఆంధ్రప్రదేశ్లో 1936లో రాజమండ్రి నాటి మున్సిపల్ నేతలు పూడి అప్పలస్వామి, రంగారావు, ఆకుల అప్పారావు, విజయనగరం మెకర అప్పారావు, సింహాచలం సుబ్బారావు, చిత్తూరు లక్ష్మయ్య, తిరుపతి జగన్నాథం, కర్నూలు అబ్దుల్ కలాం, కడప అయ్యన్న, నెల్లూరు రామచంద్రయ్య, ఒంగోలు లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటైందని అన్నారు. నేడు నగరపాలక సంస్థలో, పురపాలక శాఖలో మరణించిన కార్మికుల స్థానంలో రిక్రూట్మెంట్ చేయడం లేదన్నారు. గోదావరి పుష్కరాలు లేదా వరదల వంటి విపత్తులు వచ్చినప్పుడు మాత్రం తాత్కాలిక కార్మికులను అదనపు డబ్బులు చెల్లించి అప్పటికప్పుడు పబ్బం గడుపుకుంటుందే తప్ప శాశ్వత పని ఈ కార్మికులకు చూపించే పరిస్థితి లేదన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలకు విశిష్ట అతిథులుగా అఖిల భారత మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి రాధాకృష్ణన్, జాతీయ ఉపాధ్యక్షులు రంజిత్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేసురత్నం, ప్రధాన వక్తగా సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, ముఖ్య అతిథులుగా ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం వెంకట సుబ్బయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు, కోశాధికారి కొండలరావులు హాజరు కానున్నట్లు తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దనాల దుర్గమ్మ, జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు బంగారు గిరి, గూడుపు గిరి, కాకి శారద, శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. వాళ్ళను కీలకంగా మలిచినటువంటి పరిస్థితి. ఆనాటి నుండి నేటి వరకు ఎన్ఎంఆర్ల వ్యవస్థను తీసుకురావటం కావచ్చు, లేకపోతే బదిలీల వ్యవస్థను తీసుకురావటం కావచ్చు, లేకపోతే కనుక నూతనంగా వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కార్మికులకు అందిస్తాం. మోటార్ వాహనాలు రాజమండ్రి జేఎన్ రోడ్ చెరుకూరి కళ్యాణ మండపంలో శనివారం అంబేద్కర్ ఆశయాల సాధనకై ఆస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యమ మాల వాయిస్ చర్చా గోష్ఠి కార్యక్రమం జరిగింది. రాజకీయాలకు అతీతంగా మాల సామాజిక వర్గం అంతా ఐక్యంగా కావాల్సిన తరుణం ఆసన్నమైందని అంబేద్కర్స్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు సీనియర్ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పిలుపు ఇచ్చారు. స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో శనివారం అంబేద్కర్ ఆశయాల సాధనకే ఆస్కా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యమ మాల వాయిస్ చర్చా గోష్ఠిలో పివి సునీల్ కుమార్ ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ, దళితులు ఏదో ఒక పార్టీకి
కొమ్ము కాయకుండా స్వయం శక్తిగా ఎదగాలన్నారు. పెత్తందారీ పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు కారాదన్నారు. రాజకీయాల్లో డబ్బు, అధికారాన్ని ప్రాధాన్యత ఉంటుందని, కాబట్టి దళితులు ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేయాలన్నారు. మాలలు వర్గీకరణ సమయంలో ఒకసారి, రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి బలహీనపడ్డారన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లడం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించగలమన్నారు. అంబేద్కర్ వాది అయితే మాదిగను సీఎం చేయడానికైనా తాను సిద్ధమన్నారు. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ మాట్లాడుతూ దళితులకు ఈ ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు. ఇందిరమ్మ సమయంలో దళిత వర్గాలకు ఇళ్ల స్థలాలు అందాయన్నారు. ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా ఒక్క రూపాయి కూడా దళిత వర్గాలకు లబ్ధి చేకూరలేదన్నారు. దళిత విద్యార్థులకు పీజీ వరకు ఉన్న స్కాలర్షిప్లను డిగ్రీ వరకే ఫీజు రియంబర్స్మెంట్ను పరిమితం చేశారన్నారు. గత ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులపై ఈ ప్రభుత్వంలో ఎందుకు విచారణ జరిపించారని ప్రశ్నించారు. ఉద్యమ మాల వాయసు దళిత వర్గాలను చైతన్యవంతం చేసి ముందుకు నడిపించాలన్నారు. ఆస్కా వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు, కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చా గోష్ఠిలో దళిత ఉద్యమ నాయకులు మల్లెల వెంకట్రావు, దాసి వెంకట్రావు, కొల్లాబత్తుల దిలీప్, రాజేంద్ర, ఏతకోటి బాలస్వామి, పిల్లి శివకుమార్, లింగం శివ, మంగరాజు తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో ఉద్యమ మాల వాయిస్ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల కమిటీలు ఏర్పాటు చేయాలని, రాజకీయాలకు అతీతంగా మాల జనాభాను ఐక్యం చేయాలని అన్నారు. మాలలపై అంతర్లీనంగా ఉన్న రాజకీయ వివక్షతపై సమావేశం నిరసన వ్యక్తం చేస్తూ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో జీవి శ్రీరాజ్, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, సోమాబత్తుల విజయ్ కుమార్, రేగుళ్ల బాలశ్రీధర్, ఎలిపే శ్రీనివాస్, కస్సే రాజేష్, పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేవలం నీలికొండ వేసుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇది సామాజిక న్యాయం కోసం, అందరి కోసం జరుగుతున్నటువంటి సమావేశం. థ్యాంక్ యూ. అది అంతా ఇప్పుడు చర్చించాక మీకు చెప్తాను. అది కూడా చర్చ. భవిష్యత్తులో రాజ్యాధికారం చేపట్టాలంటే ఏం చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వాలు కేవలం మాలలను టార్గెట్ చేస్తూ వాళ్ళ హక్కులు కాలరాసే విధానానికి ఏ విధంగా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఆ పార్టీ కూడా చాలా చిన్నచూపు చూస్తాం. మన అధికారులని వేధిస్తుంది, అధికారులను బాధపెడతా ఉంది, నాయకులను బాధపెడతా ఉంది, ఉద్యమాలు చేసిన వాళ్ళందరి మీద. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని డ్రగ్ పార్టీలో పట్టుబడిన సంఘటనలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహించేవారు ఉండటం విచారకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్ రామ్ ఖండించారు. యువతను పక్కదోవ పట్టిస్తున్న మాదక ద్రవ్యాల ముఠా గుట్టును రట్టు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్ పార్టీలో పట్టుబడిన సంఘటనలో అసలు సూత్రధారులు, పాత్రధారులపై సమగ్ర విచారణ జరపాలని, మాదక ద్రవ్యాల రవాణాకు సంబంధించిన మూలాలను కనిపెట్టాలని అన్నారు. ఇప్పటికే నైతిక బాధ్యత వహిస్తూ సదరు ఎంపీ రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. చట్టసభల్లో చట్టాలు తయారు చేసే హోదాలో ఉన్నవారే ఇలా రేవు పార్టీల్లో రివాల్వర్లలో గాలులు కాల్చుతూ మత్తుతో తేలుతూ ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలకు, యువతకు ఏమి సందేశం ఇస్తున్నారని నిలదీశారు. రాజకీయ పలుకుబడి ఉందని ప్రతిష్టను, ఒత్తిళ్లను పణంగా పెట్టి వాస్తవాలను బయటకు రాకుండా వ్యవహరించవద్దని హితవు పలికారు. ఇవాళ నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇమీడియట్గా బాధ్యత తీసుకుని ఇలాంటి వ్యక్తులు పార్లమెంట్ సభ్యుల కిందన ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరారు. మీరు ఇమీడియట్గా నైతిక బాధ్యత తీసుకుని మీ ఎంపీతో మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, ఇమీడియట్గా ఫస్ట్ రాజీనామా చేయించండి. ఎంపీగా రాజీనామా చేయించి దాని తర్వాత పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయండి. అదే కాకుండా రాజమండ్రి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా మీరు బాధ్యత తీసుకుని, ఎందుచేతనంటే సాక్షాత్తు ఒక ఎంపీనే డైరెక్ట్గా కొకైన్ తీసుకుంటూ అక్కడ డైరెక్ట్గా ఈగల్ టీంకి పట్టుబడి
వాళ్ళు బ్లడ్ శాంపిల్స్లో కూడా పాజిటివ్ కింద తేలిన తర్వాత ఇంకా అసలు ఏ ముఖం పెట్టుకుంటారండి ఈ వ్యక్తులు? రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఐకాన్ ఫంక్షన్ హాల్లో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తేనేటి విందులో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సుమారు 30 మందికి పైగా ప్రతిభావంతులైన కాపు మహిళా ఉపాధ్యాయునులకు సెలబ్రేటింగ్ ది స్ట్రెంగ్త్, కరేజ్ అండ్ అచీవ్మెంట్స్ అంటూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, మీనాకుమారి మహిళల స్వేచ్ఛ సమానత్వంల గురించి మాట్లాడారు. కాట్వా రాష్ట్ర కార్యదర్శి గౌరవ బంగారరాజు, సతీమణి రచయిత్రి గోపిశెట్టి అనంతలక్ష్మి సత్యవతి, మహిళల బాధ్యతలు ఎంఈఓ బొబ్బిలి స్వరూప్, సతీమణి సుధామయి కుటుంబం విలువలు, మహిళల కర్తవ్యాల గురించి మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు ఇంటి నాగేశ్వరరావు, అర్జునుడు, బాలాజీ, కేవీ రామారావు, దేవలంక బోరయ్య, మద్దాల అప్పారావు, ఎల్లా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మరింత ముందుకెళ్లాలని కాట్వా ఆడపడుచుల యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈ సందర్భంగా కాట్వా ఆడపడుచులందరూ కూడా కాట్వాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, భవిష్యత్తులో వెన్నంటి ఉంటామని, మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. వీరు చేసే కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో కూడా మహిళలు మా తోడ్పాటు అందిస్తామని, ఈ స్కాలర్షిప్లు పంపిణీ 100 మందికి ఇచ్చే స్కాలర్షిప్లు 500 మంది దాకా ఇచ్చేలాగా మేమంతా సహాయ సహకారాలు అందిస్తామని ఈ కాట్వా గ్రూప్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సందర్భంగా వీళ్ళందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కాట్వా గ్రూప్ చాలా అన్ని రకాలైనటువంటి సహకారం అందజేస్తుంది. వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంగరంగ వైభవంగా జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. వీళ్ళు ఇచ్చే స్కాలర్షిప్లు కానీ, విద్యార్థులకు అందించే తోడ్పాటు కానీ చాలా ఉత్సాహంగా పిల్లలను చదువులో ప్రోత్సహించే విధంగా ఉందని. పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం సర్భవరం గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవీపట్నం మండలం శర్భవరం గ్రామంలో ఏర్పాటు చేసిన 15.4 అడుగుల భారీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ప్రసిద్ధ వేద పండితులు గురూజీ భగవాన్ శర్మ ఆధ్వర్యంలో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పుణ్య కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్త విశ్వానంద భారతి దత్తస్వామి విచ్చేసి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ప్రముఖ నాయకులు కంబాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం, భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతిష్ఠ అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించగా పరిసర గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తి భావనతో నిండిన ఈ మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక ఐక్యతను మరింత బలపరిచిందని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు సహాయ సహకారాలతో నిర్వహించామని తెలిపారు. కడియం మండలం బుర్రిలంకలో దివంగత శేషారత్నం చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. కడియం మండలం బుర్రిలంకలో మాజీ ఎంపీపీ పాటంశెట్టి సూర్యచంద్రరావు సతీమణి శేషారత్నం ఇటీవల స్వర్గస్థులయ్యారు. సతీ వియోగంతో బాధపడుతున్న పాటంశెట్టి సూర్యచంద్రరావు కుటుంబాన్ని పలువురు ప్రముఖులు పరామర్శించారు. దివంగత శేషారత్నం చిత్రపటం వద్ద మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా నివాళులర్పించారు. సూర్యచంద్రరావు కుమారుడు రవి కుటుంబ సభ్యులకు మంత్రి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరి వెంట గట్టి నరసయ్య, గట్టి సుబ్బారావు, పుల్ల రామారావు, మల్లు శివనారాయణ, పుల్ల రామన్న, జనసేన నాయకులు పాల్గొన్నారు. అలాగే సూర్యచంద్రరావు కుటుంబాన్ని జక్కంపూడి గణేష్ పరామర్శించారు. శేషారత్నం చిత్రపటం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. గణేష్ వెంట కొత్తపల్లి శివాజీ, కొత్తపల్లి మూర్తి,
వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి శ్యామలా నగర్లో గ్రామదేవత శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం శ్యామలా నగర్లో వేంచేసి ఉన్న రాజమండ్రి గ్రామదేవత శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం ఆలయంలో ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దంపతులు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతుల పూజలు చేయించుకున్నారు. అనంతరం 10,000 మంది భక్తులు శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయం ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొల్లెల సురేష్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ప్రారంభించారు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మొల్లమాంబ జయంతిని బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ 2వ మండలం ధవళేశ్వరం గ్రామంలో ఉన్న కుమ్మరి వీధిలో శాలివాహన సంఘం సభ్యుల మధ్య నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు పాల్గొని మాట్లాడారు. కవయత్రి మొల్లమాంబ గురించి వివరించారు. మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి ఆమె అపారమైన సేవ చేశారని అన్నారు. రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు పాల్గొని మాట్లాడుతూ సామాజిక వర్గానికి గౌరవం తెచ్చింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ ఇన్ఛార్జ్ పైలా సుభాష్, చంద్రబోస్, కాలిపు సాయిరాం, ఎన్వీబీఎన్ ఆచారి, శ్రీకాకుళపు దుర్గాప్రసాద్, గుజ్జల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. స్థానిక దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థి ఎమ్మెల్సీ సోము వీరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేసి ఆశీర్వదించారు. ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లిన ఉంగరాల ప్రభాకర్, ఉల్లింగి శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు నిర్మల్ కుమార్, ఆనాపు మురళి, కేబుల్ మూర్తి, కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.
సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.